హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వంటకం పేరు జీడిపప్పు ఉప్మా. సో దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసి మీ ఇంట్లో కూడా చకచకా తయారు చేసేయండి. సో ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక కప్పు ఉప్మాను తీసుకోవాలండి. ఒక 10-20 జీడిపప్పు తీసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పల్లీలు, సాల్ట్, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, చిన్న టమాటా, క్యారెట్, బీన్స్, ఆలు, బఠానీ, ఆనియన్స్, మిర్చి, స్వీట్ కార్న్, కరివేపాకు. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. మీ దగ్గర ఉంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేశాను. సో మనం ముందుగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో జీడిపప్పు వేసుకున్నప్పటికీ మనం పల్లీలు కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి వేగిపోయినాయండి. ఈ విధంగా అయిపోయి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకోండి. 2 మిర్చి, ఆనియన్స్, ఈ విధంగా వేసుకుని తిప్పుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, బఠానీ, ఆలు, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్. సో ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు. మాకు వెజిటేబుల్స్ వద్దు అంటే మా పిల్ల ఇష్టంగా తింటుందని మా పాప కోసమే వెజిటేబుల్స్ ఎక్కువ వేసానండి. సో మీ ఇష్టం ఉంటే వెజిటేబుల్స్ వేసుకోండి, లేదంటే ఓన్లీ జీడిపప్పు, ఆనియన్స్, మిర్చి వేసుకోండి సరిపోతుంది. సో వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం డైలీ తినాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా వేసుకోవడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటాం. సో అందుకు వెజిటేబుల్స్ వేసానండి నేను. కానీ క్యారెట్ అండ్ ఆలు, బఠానీ, స్వీట్ కార్న్ ఇవన్నీ హెల్తీ అండి. సో అప్పుడప్పుడు కొంచెం మీ ఇంట్లో కూడా ట్రై చేస్తుండండి. ఈ విధంగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది వేగిపోయింది కదండి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సో ఈ విధంగా ఇది వేగిపోయింది. ఇది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. దీనికి సరిపడా కొద్దిగా వాటర్ వేయాలి. మొత్తం ఒక 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇది వాటర్ అంతా మరిగి వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలండి. వెజిటేబుల్స్ వాటర్ అంతా మరుగుతుంది కదండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి గడితో తిప్పుకొని మనం రవ్వ ఉంది కదండి, రవ్వ ఇందులో యాడ్ చేసుకుందాం. రవ్వ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడేస్తుందండి. చాలా జాగ్రత్తగా వండుకోవాలి, లేదంటే ఉండలు కట్టిందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా చేసుకోవాలండి. సో చాలా హెల్దీ, టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయిందండి. సో ఇది తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోద్దండి. మా వంటలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి.
ఉప్మా రెడీ అయిపోయిందండి. జీడిపప్పు ఉప్మా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.